రైతు సోదరులకు నమస్కారం. మనం వర్షాకాలం పొలాలు అయిపోగానే కొంతమంది రైతులకి నీళ్ళు అనేవి సౌకర్యంగా లేక పొలాన్ని బీడుగా వదిలేయటం జరుగుతుంది. అదేవిధంగా పత్తి అనేది మనకి ఇప్పుడు 2 క్రాపులు అనేది రావటం జరగట్లేదు. అదేమవుతుందంటే సంక్రాంతి పండుగ తర్వాత పత్తి అనేది పుచ్చు రావటం వల్ల రైతులు వదిలేయటం జరుగుతుంది. అలాంటి భూముల్లో మనం తక్కువ నీటి వసతితో యాసంగిలో సాగు చేసుకోవడానికి అనువైన మినుము రకాలని ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ రకాన్ని మనం ఫిబ్రవరి 2వ వారంలో నుంచి మనం వీటిని విత్తుకున్నట్టయితే ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వచ్చే మంచి మినుము వెరైటీలని మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విత్తనాలు మీరు సాగు చేసినట్లయితే ఇవి పల్లాకు తెగుల్ని తట్టుకొని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఆ విత్తనాలు ఏంటో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. పల్లాకు తెగులు తట్టుకునే రకాలని మనం మొదటగా చూసినట్టయితే GBG1, రెండవది తిరుపతి 104 అనే రకాలని మనం సాగు చేసినట్లయితే ఇవి పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. గింజలు పాలిష్లా ఉండి మెరుస్తూ కనిపిస్తాయి. ఇవి 75 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటాయి. ఇవి మనకి ఎకరానికి 6 నుండి 9 క్వింటాల వరకు దిగుబడినిస్తాయి. మరో రకాన్ని మనం గమనించినట్లయితే PU31, ఇది ఎల్లో వైరస్ తెగులను తట్టుకుంటుంది. కాయలపై నూగు ఉంటుంది. ఎకరానికి సరాసరి 6 నుంచి 8 క్వింటాల దిగుబడికి ఇస్తాయి. ఇది కూడా 80 నుంచి 90 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటాయి. మరో మంచి విత్తనాన్ని మనం గమనించినట్టయితే LBG787, ఇది 70 నుంచి 75 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. పల్లాకు తెగుల్ని కొంత మేరకు తట్టుకుంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే కనుపుల మధ్యలో కూడా గుత్తులు కాయలు కాయటం అనేది జరుగుతుంది. ఇది ఎకరానికి 9 నుండి 10 క్వింటాల దిగుబడి నీయటమే కాకుండా ఎర్లీగా క్రాప్కి వచ్చే రకంగా దీన్ని చెప్పుకోవచ్చు. మనం మినుము విత్తన మోతాదు కనుక చూసుకున్నట్టయితే ఎకరానికి 8 నుండి 10 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. మినుము విత్తనాలను తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి 1 కేజీకి గాను క్యాప్టాన్ 2.5 గ్రాములు లేదా మ్యాంకోజిబ్ 2.5 గ్రాములు తీసుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోఫైడ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం మొదటి 20 రోజుల దశలో వచ్చే రసం పీల్చే పురుగుల నుంచి పంటని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. మినుము సాగులో ఎరువుల విషయానికి వస్తే 1 ఎకరానికి గాను 30 కేజీల DAP, 15 కేజీల యూరియాని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మొక్కలలో పూత, పిందె, మొగ్గ, కాయ దశ స్టార్ట్ అవ్వగానే మార్కా మచ్చల పురుగు అనేది తన తీవ్రతని స్టార్ట్ చేస్తుంది. అది ఆకులను గూళ్ళుగా చేసుకొని అందులో ఉండి తింటుంది. అదేవిధంగా పూతలను చూసినట్టయితే గూడుగా ఏర్పాటు చేసి బూజులాగా కట్టి అందులో మార్కా మచ్చల పురుగు అనేది నివాసం ఉంటుంది. ఈ తీవ్రత అనేది ఎక్కువైనప్పుడు మనం దీన్ని నివారించడానికి ఈ మార్కా మచ్చల పురుగు నివారణకి క్లోరంత్రానిలిప్రోల్ 0.6 ml లేదా ఇండెక్సాకార్బ్ 2.5 ml చొప్పున స్ప్రే చేసినట్టయితే ఈ మార్కా మచ్చల పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మొగ్గ దశలో ఉన్నప్పుడు పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్లదోమ, పచ్చదోమ ఆశించినప్పుడు ఇమిడాక్లోఫైడ్ 40%, ప్రెప్రోనిల్ 40% ఉండే మందును మనం లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ తెల్లదోమ, పచ్చదోమని అదుపులో ఉంచవచ్చు. అదేవిధంగా పేనుబంక తీవ్రత అధికంగా ఉన్నట్టయితే ఎస్టిమాప్రైడ్ 20% మందును మనం లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున తీసుకొని కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ పేనుబంకని సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ పై విధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మినుములో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.